వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. ఇదిగో హాస్పిటల్కి అయితే వచ్చాము. నాకు 1 సంవత్సరం కిందట ఆపరేషన్ అయింది కదా. ఆపరేషన్ అయిన కాడి నుంచి నడుము నొప్పి అండి, విపరీతమైన నొప్పి. అందుకని నడుము నొప్పి అంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. చూపించుకుని వచ్చేస్తున్నాము. 2 ఇంజక్షన్లు చేశారు. ఇదిగో మందులు అయితే ఇచ్చారండి. బరువులు ఎత్తకూడదు, డాబా పైకి గట్ట ఎక్కకూడదు అని చెప్పారు. వచ్చే దారిలో అయితే పిల్లలకి మామిడికాయలు అయితే తీసుకున్నామండి. మా ఊరు సైడ్ అన్నీ పామాయిల్ తోటలు అండి. పామాయిల్ తోటలు ఇవి ఉంటాయి ఎక్కువగా. వచ్చాక రైస్ అయితే వండుతున్నాను. ఓ పక్క కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నానండి. కోడిగుడ్డు బంగాళదుంప వండుతున్నానండి. మీరు అనుకోవచ్చు నడుము నొప్పితో బంగాళదుంప ఎందుకండి? నాకు కాదండి, ఇంట్లో వాళ్ళ కోసం పొద్దుటికి సాయంత్రానికి వండుతున్నాను. కోడిగుడ్లు అయితే ఉడికిపోయినాయండి. కోడిగుడ్లు వేపుతున్నానండి. అలాగే మన ఛానల్లో కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకు చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మా వీడియోకి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఏంటో మరి నా ఛానల్లో కొద్ది రోజులుగా ఛానల్ అయితే ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు, అలా స్టక్ అయిపోయి ఆగిపోయిందండి. మరి ఏంటనేది తెలియట్లేదు. నా వీడియో కూడా ప్రొఫైల్లోనే చూపిస్తుంది తప్ప బయటికి అనేది రావట్లేదు. షార్ట్ వీడియో పెట్టినా ఏం పెట్టినా నా ప్రొఫైల్లోనే చూపిస్తుంది, ఐడిలోకి వెళ్ళి చూస్తే, అంతేగాని బయటికి అయితే రావట్లేదు, అందరికీ కనిపించట్లేదు. మరి ఏమైందో ఏంటో నాకైతే తెలీదు, ఎందుకు స్టక్ అయిందో ఛానల్. నాకు ఈ సోషల్ మీడియా అనేది పెద్దగా తెలీదు, కొత్త కూడానే. ఏమైందో ఏంటో తెలియట్లేదు అసలు. ఛానల్ అయితే ముందుకు రావట్లేదు, వెనక్కి రావట్లేదు, కదలట్లేదు, మెదలట్లేదు. ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నట్టు అలాగే ఉందండి. మరి ఏంటో తెలియట్లేదు. మీరు చూసిన వాళ్ళందరూ ఒక్కొక్క లైక్ చేస్తే నా వీడియోలు అనేది ముందుకు వెళ్తాయని ఆశిస్తున్నానండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ పెట్టి సంవత్సరం అవుతుంది. బంగాళదుంపలు కూడా కట్ చేసుకున్నాను. బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేసానండి. ఏమో ఈ ఆపరేషన్లు ఏమో కానీ నడువు నొప్పి మట్టికి భరించే వాళ్ళకే తెలుస్తుంది. నడువు నొప్పి అనేది ఇంత అంత నొప్పి కాదు. ఆ నడువు నొప్పి వచ్చే వాళ్ళకి ఆ నడువు నొప్పి బాధ ఏంటో తెలుస్తుందండి. అప్పుడు దాకా బాగానే ఉంటాను, అప్పటికప్పుడు ఇలాగ నడువు నొప్పి వచ్చేద్ది. పాపం మా ఆయనగారు ఎమ్మటే ఏ విషయంలో నన్ను పట్టించుకోకపోయినా నాకు ఒంట్లో బాగాలేదు అంటే మట్టికి తొందరగా పాపం మా ఆయన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా హాస్పిటల్కి మాత్రం తీసుకుపోతారండి. ఈ విషయంలో అయితే మా ఆయన నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే ఉత్తప్పుడు అసలు నా మాట వినరు, నన్ను పట్టించుకోరు. నేను తిన్నానా, ఉన్నానా, లేనా అని కూడా పట్టించుకోరు. కానీ నాకు కొంచెం హెల్త్ బాగోలేదు అని తెలిసిందంటే మాత్రం ఆ విషయంలో నేను చాలా ఆనందపడతాను. ఒంట్లో బాగోలేదని తెలిస్తే మట్టుకు హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు అంటారు. నేనే హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం లేక నేనైతే రాను అని అలా మొండిగా ఉండిపోతాను తప్ప గమ్ము నాకు హాస్పిటల్కి వెళ్ళాలనిపించదండి. అత్తమ్మ హాస్పిటల్కి సిరాకు వచ్చేది నాకు. నేను అలాగే ఉంటాను తప్ప ఆయన మాత్రం నడు అని తీసుకెళ్తారు. కోడిగుడ్డు బంగాళదుంప అయితే వండానండి కర్రీ. మా ఇంట్లో మేమందరం ఎలాగా ఇష్టంగా తింటామనేది అలాగే వండుతున్నాను నేను. కోడిగుడ్డు బంగాళదుంప కూర అయితే అయిపోయింది. పొద్దుకి సాయంత్రానికి అయితే వండేసానండి. మన వీడియోలు ఎందుకు స్టక్ అవుతున్నాయి అంటారు? అసలు ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. ఎవరైనా తెలిసిన ఉంటే కొంచెం కామెంట్ చేయండి. అలాగే మా మామిడి చెట్టుని తేనె పట్టిందండి. మా ఆయన గారు తీసుకొచ్చారు. చూడండి, అది ఉండటం కొంచెం ఉన్నా తేనె అయితే మిసి మెరిసిపోతుంది. అందులో చాలా ఫుల్గా ఉంది. ఇలా నొక్కగానే అలా కారిపించి ఉండే చూపిస్తాను మీకు. అదే ఎంత బాగుందో తేనె అయితే స్వచ్ఛమైన తేనండి. మా మామిడి చెట్టుకి అయితే పట్టింది. మా ఆయన గారు తీసాక చూపించారు నాకు, లేకపోతే అది కూడా వీడియో తీద్దును ఎలా తీసారనేది. వీడియోలో ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే ఏమనుకోవద్దండి. కొత్త ఛానల్ కదా, కొత్తగా పెట్టాం, పెద్దగా తెలియదు. అలాగే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే
వీడియో అంతా పూర్తిగా చూసి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి చిన్న లైక్ చేయమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో స్టక్ అవుతూ ఏంటో నాకు అర్థం కావట్లేదండి. అసలు ఎందుకు స్టక్ అవుతున్నాయో, వీడియోలు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, సబ్స్క్రైబర్లు కూడా ఎందుకు పెరగట్లేదు నాకు అర్థం కావట్లేదు. మరి ఏమైందో ఏంటో సోషల్ మీడియా గురించి నాకైతే పెద్దగా తెలీదు. అలాగే వంట అయిన తర్వాత మందులైతే వేసుకుంటున్నానండి. కొంచెం మజ్జిగ వేసుకుని పెరుగు వేసుకుని కొంచెం అన్నం తిన్నాను. అలాగే మందులైతే ఇది రాశారండి. ఇదైతే సాయంత్రం ఇది వేసుకుంటే కొంచెం మగతగా ఉంటుందమ్మా, తల తిరిగినట్టు ఉంటుంది, జాగ్రత్త అని చెప్పారు డాక్టర్ గారు. భయపడొద్దు అన్నారు. సాయంత్రం వేసుకోవాలండి డైలీ ఒకటి. సాయంత్రం 6 గంటలకని కూడా రాసేసారు దాని మీద. ఇవైతే పొద్దుట, ఉదయం, రాత్రి కూడా రాశారు. ఈ పరగడుపున అరకు కూడా ఇచ్చారండి.